హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు బడ్జెట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి. సో ఎప్పుడు అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా మనకి ఈ రియల్ ఎస్టేట్‌లో టాక్సేషన్ గురించి చేంజెస్ చేశారు. అంటే మనమంతా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఎఫ్&ఓ గురించి ఏవైనా కొన్ని చేంజెస్ చేయొచ్చు. లేకపోతే అంటే షేర్స్‌కి వాటికి సంబంధించింది, లేకపోతే పర్సనల్ టాక్సెస్ గురించి, ఎగ్జంప్షన్స్ గురించి ఏవో చేంజెస్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ దిస్ వాస్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. అంటే రియల్ ఎస్టేట్ కి వాళ్ళు రిలేటెడ్ ఏదైనా చేంజెస్ చేస్తారనేది దట్ వాజ్ హ్యాపెండ్. అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అనేది తీసేశారండి. సో చాలా మందికి అసలు ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అది ఉండడం వల్ల ఎంత మనము ట్యాక్స్ సేవ్ చేయగలమో అనేది చాలా వరకు తెలియదు. సో ఇండెక్సైజేషన్ అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, సో మన మనీ అనేది దాని వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసినట్టుగా మనకి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది అన్ని క్యాపిటల్ అసెట్స్ కి ఇప్పుడు ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేశారండి. ఇన్ ద నేమ్ ఆఫ్ సింప్లిఫికేషన్ చేస్తున్నాము అనేది. బట్ ఏంటంటే ఇన్ని ట్యాక్సెస్ పే చేసిందంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఫిజికల్ అసెట్స్ లైక్ ప్రాపర్టీస్ కానీ, గోల్డ్ కానీ చాలా ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళని ఈ విధంగా పెనలైజ్ చేయడము, ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేయడం అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అనే చెప్పొచ్చండి. సో వి విల్ అండర్స్టాండ్ అసలు ఏమేం చేంజెస్ చేశారు. ఇప్పుడు మీరే ఒక ప్రాపర్టీని కొని అమ్మితే గానీ, లేకపోతే అంటే మీ దగ్గర ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్న ఒక ప్రాపర్టీని అమ్మితే ఎలాంటి ట్యాక్సెస్ ఇప్పుడు చేంజెస్ అయ్యాయి, మీకు ఎంత ఎఫెక్ట్ పడబోతుంది, ఎంత భారం పడబోతుంది. అండ్ అలానే మీ దగ్గర ఉన్న ఫిజికల్ గోల్డ్ కూడా అమ్మినట్లయితే దాని మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్ మీద మీకు ఎంత భారం పడుతుంది అనేది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందు మనకి ఏంటంటే సేల్ కన్సిడరేషన్ ఉంటుంది. తర్వాత దాన్ని ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసుకున్న తర్వాత ఏదైతే రిమైనింగ్ ఉందో దాని మీద మనకి క్యాపిటల్ గెయిన్ అనేది దాని మీద 20% అనేది మనకి తీసుకునే వాళ్ళండి. ఇప్పుడు అదంతా కూడా చేంజెస్ అయితే చేశారు. ఇప్పుడు ఏంటంటే సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, మీరు ఎంతకైతే కొన్నారో దాని తర్వాత వచ్చిన ఆ క్యాపిటల్ గెయిన్స్కి 12.5% అనేది ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేసాము, దానికి అడ్జస్ట్ చేస్తూ 20% ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని మేము 12.5%కి తీసుకొచ్చామని చెప్పారండి. బట్ ఇప్పటికీ కూడా మనకి ఆ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ 20% ఉందే రియల్ ఎస్టేట్లో, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో అయితే అదే బెనిఫిషియల్ అండి. ఇది చాలా వరకు మనకి ట్యాక్సెస్ రూపంలో ఎక్కువగానే పోతుంది ఈ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీయడం వల్ల. సో అది ఎలానో మనం చూద్దాము. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ప్రాపర్టీని 2005-2006లో 25 lakhsకి పర్చేస్ చేసి అదే ప్రాపర్టీని ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఒక 1 crore సేల్ చేశారు అనుకుందామండి. సో 25 lakhs ఉన్న ప్రాపర్టీ 2005-2006లో పర్చేస్ చేసింది మనం 1 crore 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో అమ్మేస్తే మనకి బడ్జెట్కి ముందు ఎలా ఉండేది అంటే, సో సేల్ వాల్యూ మనకి ఇప్పుడు 1 crore వచ్చింది. దాని ఇండెక్సైజేషన్ బెనిఫిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 77,56,410 వచ్చేది. సో ఇండెక్సైజేషన్ బెనిఫిట్ వల్ల. సో దాని మీద 20% ట్యాక్స్ అంటే మనకి 4,48,718 రూపీస్ మాత్రమే అప్పట్లో మనకి ట్యాక్స్ పడేది. దట్ ఈస్ ప్రయర్ టు బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేశారు కాబట్టి స్ట్రైట్ అవే మీకు 1 crore వచ్చింది కాబట్టి 1 crore మైనస్ 25 lakhs అంటే మీరు ఏదైతే పర్చేస్ చేశారో ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 25 lakhs అంటే రిమైనింగ్ 75 lakhs ఇస్ ద మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దాని మీద డైరెక్ట్గా 12.5% అంటే 9,37,500 అండి. సో అప్పట్లో మనకి ప్రయర్ టు బడ్జెట్ అయితే ఇదే సినారియోలో 4,48,000 వరకు మనకి ట్యాక్స్ పడితే, ఇప్పుడు బడ్జెట్ తర్వాత పోస్ట్ బడ్జెట్ తర్వాత అది ఆల్మోస్ట్ 9,37,500కి పెరిగిందండి. సో దీనివల్ల ఒకసారి ప్రాపర్టీ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కూడా ఈ మొత్తం సినారియోని ఇంకొకసారి మీరు, ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి వస్తుంది కాబట్టి మొత్తం సినారియోని మీరు ఒకసారి క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఎంత ట్యాక్స్ పడుతుంది అని తెలుసుకోవాలండి. సో సమ్ పీపుల్ అయితే కొంతమందికి ఎగ్జంప్షన్స్ అంటే దీని నుండి తగ్గించుకోవడానికి ఇంకొక ప్రాపర్టీలో పెట్టొచ్చు కదా అని చెప్పి రీసెంట్గా మాకు ఒక కాల్ వచ్చిందండి. ఆయన ఒక ల్యాండ్ తీసుకున్నారు. సో దట్ ఇక్కడ వచ్చిన క్యాపిటల్ గెయిన్ అంతా తీసుకొని వెళ్ళి ఒక ల్యాండ్ కొనుక్కున్నారండి. దానివల్ల మీకు ఎటువంటి ఎగ్జంప్షన్ రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఒక ప్రాపర్టీని అమ్మితే వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఏదో ప్రాపర్టీలోనే పెడితేనే మీకు ఎగ్జంప్షన్, క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వస్తుంది. కానీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ల్యాండ్లో
పెడితే నీకు ఎగ్జంప్షన్ రాదండి. సో బిఫోర్ యూ డూయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఇలాంటి మీ ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, సేల్స్ అవి చేసేటప్పుడు ఒక మంచి ఎక్స్పర్ట్ని మమ్మల్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మనం ప్రాపర్గా మనం కొంత గైడెన్స్ అనేది ఇవ్వచ్చండి. సో దట్ ఒకసారి మళ్ళీ మీరు అది ల్యాండ్స్ని కొనిన తర్వాత ఇంకేదైనా మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అనేది తెలియదండి. సో ఆల్ టుగెదర్ మీరు ఒక్కసారి ఈ కొత్త సినారియోలో పోస్ట్ బడ్జెట్ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేయడము, తర్వాత ఇప్పుడు 20% అనేది అంటే అక్కడ నుంచి ఇప్పుడు 12.5%కి తీసుకురావడం, ఇలాంటి చేంజెస్ అన్నీ జరిగాయండి. అలానే గోల్డ్కి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు హోల్డింగ్ పీరియడ్ గోల్డ్కి మనకి 2 years అనేది పెట్టారండి. అంటే 2 years తర్వాత మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ని లాంగ్ టర్మ్ అయితే మనకి 12.5% చేశారు, షార్ట్ టర్మ్ అయితే 20% చేశారండి. సో ఇలాంటి చేంజెస్ అయితే ఎస్పెషల్లీ ఈ ఫిజికల్ అసెట్స్ అంటే మనం ఎక్కువగా గోల్డ్ కానీ లేకపోతే ఈ ప్రాపర్టీస్లో కానీ బై చేయడము లేకపోతే సెల్ చేయడము చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేవి డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి ఎవరినైనా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా మనము ఈ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఈ ట్యాక్సెస్ ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యాయి ఈ బడ్జెట్ తర్వాత చూద్దామండి. థ్యాంక్ యూ.